ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ శుభాకాంక్షలు. ఈరోజు అందరూ అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. అండ్ బాయ్స్, మనం ఎప్పుడు స్టైల్గానే ఉంటాం. సో అందరికీ మరోసారి ఫ్రెషర్స్ పార్టీ శుభాకాంక్షలు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, జస్ట్ దయచేసి ఒక 2 minutes వినండి నా కోసం. అందరు ప్లీజ్ కామ్. చిన్న స్టోరీ, ఇది ఒకరికి ఉపయోగించిన ఈ స్టోరీ ఒకరికైనా యూస్ఫుల్గా ఉంటే నేను దానికి చాలా రుణపడినోడిని. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పేరు రామాపురం. రామాపురంలో ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి ఒక గురువు రోజు, ఒక టీచర్ రోజు వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ మెట్ల మీద ఒక భిక్షగాడు ఉండేవాడు. ఆ భిక్షగాడు రోజు గురువు వచ్చినప్పుడు రోజు ₹1 ఇచ్చి రోజు రిటర్న్ వెళ్ళిపోయేవాడు గురువు. అతని దగ్గర ఒక చిన్న పెట్టి ఉండేది, ట్రంక్ బాక్స్. సో అలా రోజు వెళ్తూ ఉండేవాడు, రోజు ₹1 ఇచ్చేవాడు. ఆ రూపాయితో అతను తన డే మొత్తాన్ని గడిపేవాడు. ఇది చాలా సంవత్సరాల కింద జరిగిన స్టోరీ. సో అలా జరుగుతూ ఉండేది. ఒక నెల రోజుల దాకా సారు రోజు వచ్చేవాళ్ళు. ఒక వారం రోజుల దాకా అతను గుడికి రావడం లేదు. సో అతనికి ఏంది, తినడానికి తిండి లేదు, మనీ లేదు. ఆ ₹1 ఇస్తేనే అతను రోజు ఆ డే మొత్తాన్ని గడపగలడు. సో అలా చేస్తుంటే అతనికి ఏం అర్థం కాదు, ఆకలి అవుతుంది. ప్రపంచంలో దేన్ని కొనలేమంటే ఆకలి బాధ, అన్నం విలువ రైతుకే తెలుస్తుంది. సో అలా ఆకలితో చాలా మొత్తం డల్ అయిపోతాడు. అప్పుడు ఆ ఉన్న ట్రంక్ బాక్స్ని కాలితో కోపంతో ఇట్లా కొట్టేస్తాడు. అందులో అప్పుడు మెరిసే డైమండ్ కనిపిస్తుంది. సో అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఇందులో స్టోరీలో మోటో ఏంటిదంటే, ఆ టెంపుల్ అనేది మన జీసీపీ కాలేజ్. అక్కడ వచ్చే టీచర్ అనేవాడు మన సార్లు అందరూ. అతను ఇచ్చే కాయిన్ అనేది మనకి నేర్పించే పాఠాలు. సో దీని ద్వారా మోటో ఏంటంటే, అతనికి తెలియదు తన టాలెంట్. ఆ టాలెంట్ అనేది, ఆ ట్రంక్ బాక్స్ అనేది మన బ్రెయిన్. సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, అందరికీ సమానమైన నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇందులో చాలా మంది అథ్లెట్స్ ఉంటారు, స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, కబడ్డీ నేషనల్ ప్లేయర్స్ ఉంటారు. కొన్ని సమస్యల వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా. ఏది ఎంతున్నా మనం కష్టపడి మనం అనుకున్న దాని గురించి రోజుకు ఒక చిన్న స్టెప్ వేస్తూ ముందుకు వస్తే మన భవిష్యత్తులో ఎదగగలం. సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ చిన్న విషయం ఏంటిదంటే, మనం రోజు వస్తున్నాం. సో మన పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనల్ని కొంతమంది చూసి వీడికి ఏమొస్తుంది, వీడికి నాలెడ్జ్ ఉందో లేదో. కొంతమంది, నా ఫ్రెండ్ ఒకడు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాడు, 2 సంవత్సరాలు కష్టపడి రాశాడు, 1.5 మార్క్తో ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరినైనా అతనికి వెళ్తే నీకు నాలెడ్జ్ వచ్చా అంటే వీడేంద్ర రోడ్లు బట్టి తిరిగే అని అంటాడు. సో ప్రతి ఒక్కరిని ఎప్పుడైనా సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. అండ్ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందు వచ్చి అందరూ సక్సెస్ చేయాలి. అండ్ అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ అనండి.